మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. నాకు 2 years బ్యాక్ మ్యారేజ్ అయింది, అరేంజ్ మ్యారేజ్. చాలా మంచోడు అని చేశారు మేడం. అయితే తర్వాత తెలిసింది అతను ఒక తాగుబోతు, మంచోడు కాదని తెలిసింది. బయట తాగి వచ్చేవాడు, గొడవ చేసేవాడు. ఎందుకు తాగుతున్నాను అడిగితే మళ్ళీ బెడ్రూమ్లోకి తెచ్చుకొని తాగేవాడు మేడం. వేరే కాపురం పెట్టమన్నారు, సరే అని వేరే కాపురం పెట్టినాం. అక్కడ చుట్టం చూపుకొచ్చి మా దగ్గరే సెటిల్ అయింది మేడం, మా అత్తగారు. ఇంకా మా హస్బెండ్ కి నాకు గొడవలు పెడుతుంది మేడం. ఇంకా టార్చర్ చేయడం స్టార్ట్ చేసింది. బాగా చేయకపోతే బాగా చేయమని చెప్పడం అనేది మీకు క్రైమా? అంటే వాళ్ళ అబ్బాయి వచ్చినప్పుడు బాగానే ఉంటది, వాళ్ళ అబ్బాయి వెళ్ళిపోతే ఇంకా తిట్టడం, అట్లాంటివి ఎక్స్ట్రా పనులు చెప్పడం. మాట్లాడేసి అతను నా కూతుర్ని చాలా ఇబ్బంది పెడుతుంది కావాల్సిన ఉద్దేశపూర్వకంగా నా కూతుర్ని ఇబ్బంది పెడుతున్నారు సార్. రెండో పెళ్లి నీదన్నా. ఏమ్మా ఎందుకమ్మా మీరేనా అత్తగారు? అవును మేడం. ఎందుకు అన్ని నెలలు కొడుకింట్లో ఉన్నావు, భర్తని పిల్లల్ని వదిలేసి? ఇద్దరు ఒంటరిగా ఉంటున్నారని ఉంటున్నాను. ఒంటరిగా ఇక్కడ ఇద్దరు జంటగా ఉంటుంటే తెలియదు కదా అబ్బాయికి. ఏం తెలియదు, ఫస్ట్ ఒకసారి పెళ్లి అయిందిగా. నువ్వు ఏమి నేర్పిద్దామని వెళ్ళావు? చిన్న పాప మీరేంటి, మీ ట్రైనింగ్ సెంటరా మీదేమన్నా? టీ పెట్టమ్మా అంటే సొగరు ఎక్కువ వేసి పెట్టింది. అసలే ఆల్రెడీ సొగరు ఉంది నాకు. అన్నం పెట్టమ్మా అంటే పెట్టనంటది. బయటికి వెళ్ళిద్ది ఎప్పుడో వస్తుంది, సమాధానం సరిగ్గా ఉండదు మేడం. సాయంత్రం వరకు వెళ్తుంది, రాత్రి 9కో 10కో వస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మ అన్నం తిందురమ్మా అంటే నేను తినను అని చెప్పి కాలు మీద కలిసి పోయి పడుకుంటుంది. సాయంత్రం కూడా బయటికి సాయంత్రం 5:30కి వెళ్ళి నైట్ 9:30 వస్తుంది. తినడానికి ఫాస్ట్ ఫుడ్ తింటాను. ఫాస్ట్ ఫుడ్ కి వెళ్తావా? మీ అత్త చెప్తున్నవి నిజాలే అయితే. నేను వచ్చిన తర్వాత కూడా 1.5 2 hours తర్వాత వస్తుంది. వాళ్ళిద్దరి ఇళ్లలో నీ యొక్క పాత్ర ఏంటి? విడికాపురం పెట్టవలసినటువంటి అవసరం ఏంటి? విడికాపురం పెట్టిన తర్వాత మళ్ళీ నువ్వు వచ్చి ఇక్కడ టెస్ట్ అయ్యవలసిన అవసరం ఏంటి? అలాంటప్పుడు విడికాపురం ఉన్నప్పుడు దాని అర్థం ఏంటి? వాళ్ళ ప్రైవసీ కావాలి, వాళ్ళకి ఒక సంతోషం కావాలి, అన్యోన్యంగా భార్యాభర్తలుగా ఉండాలి. మధ్యలో మీరెందుకు వచ్చారు? మేడం, శృతి గారు ఆవిడ సమస్య చెప్పుకోవడానికి ఇక్కడ వరకు వచ్చారు. ఆవిడ సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే మేడం, నా పేరు శృతి అండి. నాకు 2 years బ్యాక్ మ్యారేజ్ అయింది, అరేంజ్ మ్యారేజ్. చాలా మంచోడు అని చేశారు మేడం. అయితే తర్వాత తెలిసింది అతను ఒక తాగుబోతు, తిరిగిపోతూ, మంచోడు కాదని తెలిసింది. తెలిసిన 1 month అడ్జస్ట్ అయి ఉన్నాను. ఏం బయట 1 month స్టార్టింగ్ లో. అదేలేమ్మా, 2 years బ్యాక్ ఒక పెళ్లి అయితే ఒక 1 month 1 month ఏం చేసినా సదురుకున్నా మేడం. బయట తాగి వచ్చేవాడు, గొడవ చేసేవాడు. ఎందుకు తాగుతున్నాను అడిగితే మళ్ళీ బెడ్రూమ్లోకి తెచ్చుకొని తాగేవాడు మేడం. ఇంట్లో అత్తమాయ వాళ్ళు ఎవరైనా ఉండేవాళ్ళ? వాళ్ళకి చెప్పినా వాళ్ళేం పట్టించుకునే వాళ్ళు, కొడుకుకే సపోర్ట్ చేసేవాళ్ళు. ఇంకా అట్నే 1 year అయిపోయింది. మారుతారేమని చూసాం కానీ చూడలే, వాళ్ళు మారలేరు. ఇంకా మేము కూడా విడాకులు తీసుకున్నాం. ఇంట్లో వాళ్ళకి చెప్పావా? మీ పేరెంట్స్ చెప్పి తీసుకున్నాం. వాళ్ళు కూడా ఓకే అన్నారా? ఏంటి, ఓకే, మ్యూచువల్ డైవర్స్ అయిపోయినాయా? విడాకుల తర్వాత నేను కొన్ని రోజులు డిప్రెషన్ లో, ఎక్కడ మా పాప వెళ్ళిపోతుంది అని భయపడి మా పేరెంట్స్. ఎవరు వెళ్ళిపోతారు? మా పేరెంట్స్ డిప్రెషన్ లో ఉందని చెప్పేసి టెంపుల్ కి అటు ఇటు తిప్పారు నన్ను. మీ పేరెంట్స్ మీరు షికార్లకి తిరగడం స్టార్ట్ చేశారు నిన్ను డిప్రెషన్ నుంచి బయటపడేయడానికి. అయితే ఇంకా వాళ్ళే నాకు సజెషన్ చేశారు, ఇలాగా వేరే మ్యారేజ్ చేసుకోమ్మా, మంచి సంబంధం వచ్చింది అది ఇది అని చెప్పి మ్యారేజ్ చేశారు. ఇంకో సంబంధం వచ్చింది మీకు? వాళ్ళకి చెప్పారు ఇలా ముందు పెళ్ళయింది? అతను కూడా సెకండ్ మ్యారేజ్. కాదమ్మా, ఫస్ట్ మ్యారేజ్ 2 years అన్నావు, సెకండ్ మ్యారేజ్ 1 year లో ఎట్లా అవుతుంది? అక్కడే 1 month 2 months కలుస్తున్నావు, గ్యాప్ తీసుకున్నావు, మ్యూచువల్ తీసుకున్నావు. ఫస్ట్ మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అయింది నీకు? 3 years. మొదటి పెళ్లి అయి 3 సంవత్సరాలు అయింది. ఈ మధ్య కాలంలో జరిగినటువంటి పెళ్లి 1 సంవత్సరం అయింది, అంతే కదమ్మా? సరే, చెప్పడానికి మొహాటం ఎందుకమ్మా, చెప్తే అయిపోద్ది కదా. ఇప్పుడు నీది రెండో మ్యారేజ్ అయ్యి 1 year అవుతుంది. ఇదేంటమ్మా? అయితే అతనికి 3 చెల్లెళ్ళు, ఒక తమ్ముడు ఉన్నారు. ఇంకా మ్యారేజ్ కాలేదు అతనికి. ఓకే. ఇంకా మా అత్తగారు అన్నారు, ఇప్పుడు మీకు మ్యారేజ్ అయింది కదా, వాళ్ళకి సంబంధాలు వస్తే నువ్వు అనిపించద్దు, బయట బెడ్రూమ్ లోకి వెళ్ళిపోవాలి, లేదంటే మీ మమ్మీ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి, అమ్మగారి ఇంటికి. చెల్లెళ్ళకి, ఆడపిల్లలకి పెళ్లిళ్ళు అవుతుంటే ఆడపిల్లలకి సంబంధాలు వస్తే నువ్వు కనిపించద్దు, బయటికి రావద్దు. తెలియదు మేడం, అలా కాదు. యాక్చువల్ గా అబ్బాయికి పెళ్లి చేసేదే సెకండ్ మ్యారేజ్. ఆ అబ్బాయికి కూడా సెకండ్ మ్యారేజేగా. ఇతనేనా ఆయన? ఇతనే.
ఇతనికి సెకండ్ మ్యారేజ్, నీకు సెకండ్ మ్యారేజ్. ఆడపిల్లలకు పెళ్లిళ్ళు అవుతుంటే కోడలను ఉండమనే అంటారు కదా. సరే చెప్పండి, తర్వాత ఏమైంది చెప్పండి. అయితే కనిపించొద్దు, ఉమ్. మా అబ్బాయి ఒక్కడే ఉంటాడు ఉమ్. అన్నిటికీ, నువ్వు కనిపించొద్దు అన్నది మేడం. వేరే కాపురం పెట్టమన్నారు. సంతోషమేగా ఈ రోజుల్లో. మా దగ్గర ఉండొద్దు, వేరే కాపురం పెట్టండి మీరు అని అంటే సరే అని వేరే కాపురం పెట్టినాం. అక్కడికి చుట్టం చూపుకొచ్చి మా దగ్గరే సెటిల్ అయింది మేడం. ఎవరు మీ మా అత్తగారు? అత్తగారు చుట్టం సో వేరే కాపురం చూపుకొచ్చి పెట్టి ఎంతకాలం అయింది మేడం మీరు? 9 months అవుతుంది. 9 months అంటే పెళ్ళైన 3 నెలలకే బయటకు వచ్చారు. ఆ. సారీ, అంతే కదా? ఆ, రైట్. మీ అత్తగారు మళ్ళీ మీ దగ్గర చేరారు. వచ్చింది, ఆ. చూడడానికి వచ్చింది, మా దగ్గరే సెటిల్ అయిపోయింది. ఉమ్. ఇంకా మా హస్బెండ్ కి నాకు గొడవలు పెడుతుంది మేడం. అదేంటి అక్కడ ఇంకా 2 కూతుర్లు ఉన్నారు కదా, కొడుకులు, కొడుకులు ఇద్దరు వీళ్ళందరూ కూతుర్లు ఉన్నారు. ఉన్నారు. వాళ్ళందరిని వదిలేసి ఉన్నా మీరు సరే వచ్చింది, మాతోనే భర్త ఉంటుంది. ఉన్నాడా? మామగారు ఉన్నారా? ఆ, ఉన్నారు. సో అందరినీ వదిలేసి ఇప్పుడు మీ దగ్గరికి ఆ, వచ్చింది. మా దగ్గరకు ఈ వచ్చింది. కొడుకంటే అంత అటాచ్మెంట్ ఆవిడకి. తర్వాత వచ్చి ఇంకా మా ఇద్దరి మధ్యలో గొడవలు సృష్టిస్తుంది మేడం. ఎంతకాలం ఉంది మీ దగ్గర? 1 month అయింది వచ్చి. 1 month కి సెటిల్ అయిపోయింది అంటున్నావు ఊరిని. మాకు అదే డౌట్ వచ్చింది. కొడుకు దగ్గరకు వచ్చింది, ఓ 4 రోజులు అనుకున్నావు, నెల అయింది, వెళ్ళలా, ఇంతేనా? వెళ్ళలేదు. ఓకే. ఇంకా టార్చర్ చేయడం స్టార్ట్ చేసింది. ఇంకా వంట సరిగ్గా చేయవు, బట్టలు సరిగ్గా ఉతుకోవు, అది ఇది అని చెప్పేసి ఆమెకి ఇష్టం వచ్చిన టార్చర్ చేస్తుంది. అది టార్చరా? నీట్ గా చేస్తే బాగుంది అంటది, బాగోపోతే బాగాలేదు అంటది. అందులో తప్పే ఉంది. ప్రతిదానికి కామెంట్ చేసేది. ప్రతి దానికి తిట్టేది, ఇది అట్లా చేస్తున్నావు, ఇది అట్లా చేస్తున్నావు, ఏంటి టీ సరిగ్గా పెట్టడం రాదా సరే మీకు నీకు? రాదు కాబట్టి నేర్పిస్తుందేమో అనుకోవచ్చు కదా. ఏమైనా బూతులు తిట్టారా, లేదంటే జుట్టు పట్టుకొని ఏమైనా కొట్టారా? మీరు బాగా చేయకపోతే బాగా చేయమని చెప్పడం అనేది మీకు క్రైమా? అంటే వాళ్ళ అబ్బాయి వచ్చినప్పుడు బాగానే ఉంటది, వాళ్ళ అబ్బాయి వెళ్ళిపోతే ఇంకా తిట్టడం, అట్లాంటివి ఎక్స్ట్రా పనులు చెప్పడం, డబుల్ పనులు చెప్పడం చేస్తుంటది. ఓకే. అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నారు సార్ ఆ. మేడం. వాళ్ళ అత్త పొద్దుమురు లేదు, పేపర్లు వేయడము, తర్వాత ఈ వంట సరిగ్గా చేయలేదు, ఆ వంట సరిగ్గా చేయలేదు అని చెప్పేసి నా కూతుర్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు మేడం. ఎవరు? వంట సరిగ్గా చేయకపోతే అడగడం తప్ప. అల్లుడు గారా? కొడుకు మాటలు వినేసి అల్లుడు గారా, అత్తగారా? అత్తగారు సార్. అత్తగారు. కొడుకు మాటలు, ఆయన మాటలు వినేసి అత్త నా కూతుర్ని చాలా ఇబ్బంది పెడుతున్నాను సార్. సో అలా అని కావాలని చెప్పేసి చెడ్డేస్తుంది ఆవిడ. కావాల్సిన ఉద్దేశపూర్వకంగా నా కూతుర్ని ఇబ్బంది పెడుతున్నారు సార్. ఇబ్బంది నువ్వు పెడుతున్నారు. రెండో భార్యకి రెండో పెళ్లి నీదని ఉమ్. ఆ విధంగా నడుస్తారు. వాళ్ళ అతనికి అబ్బాయికి రెండో కూడా రెండో పెళ్ళే, పెళ్ళే కదా. అతనికి రెండో పెళ్ళే. కానీ ఈ కట్న ఈ అమ్మాయి కానుకల మీద కోసం, ఇది డబ్బుల కోసం ఇబ్బంది పెడుతున్నారు సార్. కట్న కానుకల దగ్గర ఏమైనా మాటలు వచ్చినాయా? పెళ్ళైన కొత్తలో ఏమైనా కొద్దిగా అప్పుడు మనస్పర్ధలు? మాట్లాడినారు సార్ కొద్దిగా వాళ్ళు కడుపు బాగానే నింపారా? ఆడపడుచు కట్నాలు అడిగారు సార్. ఆడపడుచు కట్నాలు అది ఇవ్వలేందుకు చాలా ఇబ్బంది అది పెడుతున్నారు సార్. ఎక్కువ ఎంత అడిగితే అడిగారు? 20,000 50,000? లక్షల్లో అడిగారు మేడం. లక్షల్లో అడిగారు సార్. ఎందుకు లక్షల్లో అడుగుతారు? సెకండ్ మ్యారేజ్ అంతంత మాత్రం, లక్షల్లో ఆడబడుచు నా కట్నాలు కూతురు అడుగుతారా? బాగుండాలనే ఉద్దేశంతో, ఆయన ఉద్యోగం చేస్తున్నాడనే ఉద్దేశంతో నేను ఒప్పుకున్నాను మేడం. ఈ 1 year లో ఎక్కడి దాకా కలిసి ఉన్నావు తల్లి? నువ్వు ఎప్పటిదాకా ఉన్నావు? ఇంకా కలిసే ఉన్నారా మీరు? కలిసే ఉన్నాం మేడం. ఇప్పుడు ఏంటి కష్టం ఏంటి మీ ఆయనతో నీకు? ఇప్పుడు ఏం కావాలని వచ్చారు? ఏంటి ప్రాబ్లం? ఈ టార్చర్ నుంచి విముక్తి చేయాలని మేము వీళ్ళిద్దరికి ఒక కోరుకుంటున్నాం. ఫ్రీడమ్ కావాలి, freedom భార్య కావాలి. భర్తలను అయితే కలపాలని మీ కలపాలని ఉద్దేశం. నా ఉద్దేశం ఈ సార్. వాతావరణాన్ని మార్చండి అని చెప్తున్నారు. మార్చండి సార్. లేదంటే ఆమె అత్త ద్వారా మాకు చాలా Right. ప్రమాదం ఎందుకు సార్. సార్ నా మీరు కూతురు కూడా. మాట్లాడుకుంటే అయిపోతుంది కదా. అలా ఎప్పుడైనా సిట్టింగ్ కూర్చున్నారా లేదా? అలా కూర్చున్నాం మేడం. ఎందుకు? అయినా వాళ్ళు ఇల్లు పట్టించుకోలేదు మేడం. సో మీ ఆయన చెప్పినా మీ ఆయన ఏమనలేదు. మా Counter హస్బెండ్ కి చేయలేదు చెప్పాను మేడం. మేడం, నేను ఇట్లా టార్చర్ చేస్తుంది మీ అమ్మగారు, మీరు ఉన్నప్పుడే మంచిగా ఉంటుంది, మీరు లేనప్పుడు నాకు లేనిపోనివన్నీ పనులు పెట్టడం, తిట్టడం అట్లా చేస్తుందంటే అతను కూడా ఏమన్నాడంటే నువ్వు అన్ని అబద్ధాలు చెప్తున్నావు, మా అమ్మ ఎందుకు అట్లా చేస్తుంది, అది ఇది అని చెప్పి అన్నాడు. కాదు, మీ అత్తగారు పెళ్ళైన 3 నెలలకు వచ్చి 1 month ఉన్నది కాస్త ఇప్పుడు ఇది 8 నెలలు 9 నెలలు ఉందా? ఇంకా మీ ఇంట్లోనే ఉందా? కంటిన్యూ ఉంది మేడం. అక్కడ పిల్లలు ఉన్నారు, భర్త ఉన్నాడు, వాళ్ళని ఎవరు చూస్తున్నారు? ఏమ్మా, ఎందుకమ్మా? మీరేనా అత్తగారు? అవును మేడం. ఎందుకు అన్ని నెలలు కొడుకింట్లో ఉన్నావు, భర్తని పిల్లల్ని వదిలేసి? కొడుకని వచ్చాను మేడం. వచ్చావు, బాగానే వచ్చాను, ఉంది. ఇద్దరు ఒంటరిగా ఉంటున్నారని ఉంటున్నాను. ఒంటరిగా అక్కడ ఇద్దరు జంటగా ఉంటుంది. జంటగా ఉండా కూడా తెలియదు కదా అబ్బాయికి. ఏం తెలియదు, ఫస్ట్ ఒకసారి పెళ్లి అయిందిగా. నువ్వు ఏం నేర్పిద్దామని వెళ్ళావు? చిన్న ఏంటమ్మా పాప. మీరేంటి, మీ ట్రైనింగ్ సెంటరా మీదేమన్నా? ఏం ఏం చేపిస్తా నేర్పిస్తారు? అనేసి వచ్చాను. టీ పెట్టమ్మా అంటే షుగర్ ఎక్కువ వేసి పెట్టింది. అసలే ఆల్రెడీ షుగర్ ఉంది నాకు. అన్నం పెట్టమ్మా అంటే పెట్టనంటది. బయటికి వెళ్ళిద్ది ఎప్పుడో వస్తుంది, సమాధానం సరిగ్గా ఉండదు మేడం. అప్పుడు నువ్వు సర్దుకుని వెళ్ళిపోవాలా? సపరేట్ ఫ్యామిలీ పెట్టించావుగా, ఎందుకు పెట్టించావు? నీ ఇవన్నీ కూతురికి ఏవో కష్టాలు ఉంటాయి, నీకు ఏదో కష్టం ఉంటదని కొడుకుని కోడలను బయటికి ధర్మిస్తావు. హ్యాపీ, సంతోషంగా నీ పిల్లలతో ఉండి వాళ్ళ పెళ్లిళ్ళ సంగతి చూసుకోక వీళ్ళని ఉద్ధరించేదేంటి నువ్వు? వాళ్ళని ఉద్ధరించేది ఏముంది, చూద్దామని వెళ్ళాను. వెళ్ళిందని చుట్టం చూపుగా చూడాలా, యువతలకు 4 రావాలి. రోజులు అమ్మా అన్నాడు. ఉన్నావు 4 రోజులు ఉన్నా. హ్యాపీ. కదమ్మా, ఒక్క నిమిషం. ఇవన్నీ మీ సమస్యలా, లేదంటే మీ కొడుకు మీ దగ్గర వరకు తీసుకొచ్చిన సమస్యలా? మా కొడుకు ఎప్పుడు నా దగ్గర తీసుకురాలేదు మరి సార్. మీరు కనిపెట్టావు. టెంపరీ కదమ్మా, చూడటానికి వచ్చాను. మీరు టెంపరీ కదా. చూసి మీకు ఎంత ప్రాబ్లం కనిపెట్టావా? అయితే మీకెందుకు? మీరు వెళ్ళిపోవచ్చు కదా, వాళ్ళిద్దరు అన్యోన్యంగానే ఉన్నారుగా. మీరెందుకు పానకంలో పొడగలాగా? అక్కడ ఇంకా వేరే బాధ్యతలు ఉన్నాయిగా మీకు.
మిగతా 4 పిల్లల్ని వదిలేసి ఆ, ఇక్కడికి వచ్చి అసలు ఎన్ని ఎందుకు నెలలు ఉన్నావమ్మా? ఎందుకున్నాయంటే ఈవిడ ఛాయ్ గురించి సరే ఇవి వదిలేస్తే మీ అమ్మాయిలకు సంబంధాలు వచ్చినప్పుడు ఈవిడ అక్కడ ఉండకూడదని ఎందుకు అన్నారు? దానికి ఆన్సర్ చెప్పండి నాకు. ఎందుకన్నారంటే రెండో పెళ్లి కదా, అమ్మాయిల కంటే ఈ అమ్మాయి కొంచెం బాగుంటది, ఆ? ఎందుకు కనపడదు, కోడల్ని అడుగుతారా? ఎవరిని పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళు కూతురుని రెండో అడుగుతారా? పెళ్లి చేశారా ఇదని గొప్పదనం అనుకుంటారు రెండో కదా పెళ్లి సార్. చేశారని అడుగుతారని వద్దన్నారా? అదా, ఓకే. అసలు మొదటి కోడలు ఏమైంది? మొదటి కోళ్ళు ఇష్టం లేక ఛాయ్ సరిగ్గా వెళ్ళిపోయింది. పెట్టలేదు, షుగర్ ఎక్కువ వేసిందా? ఎవరి ఇష్టం లేక? ఆమెకే అత్తగారి ఇష్టం ఇష్టం లేదు. లేక మొగుడు ఇష్టం లేక వెళ్ళిపోయింది? మొగుడంటే ఇష్టం లేక వెళ్ళిపోయింది. అప్పుడు కూడా మీరు వెళ్ళి ఉన్నారా అలాగే? నేనే వెళ్ళలేదు. అప్పుడు ఎల్లుంటారు అక్కడే లేండి. ఉన్నారు, మా దగ్గరే తెచ్చుకోండి, ఉన్నారు సార్. ఎల్లుంటారు. అందరం అందుకే ఒకసారి వెళ్ళిపోయి ఉన్నాం. ఉంటదేమో అని నేను అనుకుంటున్నా. అందరూ ఒకే చోట ఉన్నారట ఈ సినిమానే రోజు. విడికాపురం ఏం బాబు పెట్టించలేదు. ఏం మాట్లాడమేంటి? 1 మంత్ నుంచి నేను డ్యూటీకి వెళ్ళి వచ్చినా కదా, ఆ, బట్టలు తీసేటి అన్ని అక్కడే ఉన్నాయి. అసలు ఒక్క షర్ట్ ఒక ప్యాంట్ ఉతకలేదు. ఆ. మా అమ్మ ఆడికి వచ్చి చీరలు ఆడేసింది, ఇవన్నీ నాకు చెప్పడం కరెక్ట్ కాదు కదా. సాయంత్రం వెళ్తాది, సాయంత్రం అనక వెళ్తాది, రాత్రి 9కో 10కో వస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మ అన్నం తిందురమ్మా అంటే నేను తినను అని చెప్పి కాలు మీద కాలేసుకు పోయి ఒక్క నిమిషం, పడుకుంటాది. ఈవిడ సాయంత్రం కూడా బయటికి వెళ్ళి సాయంత్రం రాత్రి 10 గంటలకు వస్తుందా? 5:30కి వెళ్ళి నైట్ 9:30 ఎక్కడికి వెళ్తావు 10కి నాన్న? వస్తుంది. మా అమ్మ ఇంటికి వచ్చిన అన్నం లేదు సార్, తిందురమ్మా అంటే నేను తిన్ను. హౌస్ వైఫ్ నువ్వు తిను ఎక్కడికి అవసరం వెళ్తావు? అయితే. తినడానికి ఎక్కడికి ఫాస్ట్ వెళ్తుంది? ఫుడ్ తినాలి. ఫాస్ట్ ఫుడ్ కి వెళ్తావా? ఫాస్ట్ ఫుడ్ అమ్మని, మీ అత్త చెప్తున్నవి నిజాలే అయితే. ఫాస్ట్ ఫుడ్ అన్ని గంటలు తింటారా ఈ వంక ఆ వంక చెప్పుకొని బయటకు పోతున్నావా? తినడానికి వెళ్ళాను, ప్రతిరోజునా? ఎప్పుడో ఒకసారి వెళ్తాను. రావుని కూడా తీసుకెళ్ళొచ్చుగా ఫాస్ట్ ఫుడ్ కి. డైలీ వెళ్ళాను సార్, ఎప్పుడో ఒకసారి వెళ్తాను. డైలీ అంత వెళ్తాది సార్, డైలీ అర్ధరాత్రి? వెళ్తాది. 5:30కి వెళ్తాది. మాకు వెళ్ళంగానే మా అమ్మ నాకు కాల్ చేసి చెప్తాది. మా 5:30కి వెళ్ళింది, నేను 8:30కి నేను వచ్చిన తర్వాత కూడా 1.5 2 hours తర్వాత వస్తుంది ఇంటికి. మీరు అడిగితే ఏమని చెప్పింది? నేను వెళ్తే మామూలుగా నేను అడిగి వెళ్తాను, బయటికి వెళ్ళి వస్తున్నాను, నేను ఇప్పుడే వెళ్ళాను, మీ అమ్మ అబద్ధాలు అలా అంటే చెప్పింది మీరు ఊరుకున్నారా? అని చెప్తే నేనేం ఉడకలేదు. నేను అడిగితే నేను ఇప్పుడే వచ్చాను, మీ అమ్మ అబద్ధాలు కానీ చెప్పింది. నీ ఆలోచన ఏంటి? నిజంగా ఫాస్ట్ ఫుడ్ కి వెళ్ళట్లేదనా? అడిగితే మనకు తెలియదు కదా సార్. మళ్ళీ నేను మా అమ్మకని చెప్పంటే మాకు వారి ఎక్కడికి వెళ్తుందో వచ్చి నాకు వెళ్ళంగా నాకు కాల్ చేయండి. మా అమ్మ కాల్ చేసింది. వెళ్తే ఆడ ఏమేమి కావాలో మొత్తం తినేసి ఇంటికి వచ్చి లేట్గా తినేసి ఇంటికి వచ్చేసి పడుకుంటుంది. మా అమ్మ అన్నం తిందురమ్మా నేను తినపో, నీకు కావాలి అవసరం తినిపో. ఆల్రెడీ బయట తినేసి వచ్చింది బయట కాబట్టి. వచ్చి వంట చేయదు, ఇల్లు ఇంట్లో శుభ్రం చేయదు, ఏం బట్టలు పట్టించుకోదు. ఉతకదు. ఇంట్లో అన్ని రైస్ ఉన్నాయి, తనకేం కర్రీస్ అన్ని కావాలో ఉన్నాయి కదా, బయటికి వెళ్ళి తింటా ఇంట్లో తినొచ్చు ఉంటది. కదా, నీకు బయట తినాల్సిన అంత అవసరం ఏమొచ్చింది? ఫాస్ట్ ఫుడ్ మాత్రం ఫాస్ట్ డైలీ అంత అవసరం ఏమొచ్చింది? సరే ఈ విషయం మీద అలా మా మేడం నాన్నని ఆయన పిలిచి చెప్పేది పంచి. అబద్ధం మేడం, ఆ, ఆయన చెప్పేది మీ 100% అమ్మాయి అబద్ధం ఒప్పుకుంది మేడం. కదయ్యా. మా అమ్మాయి నాకు మీ ముసలిలో మేడం అనారోగ్యంతో ఉన్నాం మేమిద్దరము. మమ్మల్ని చూస్తుంది, 100 మందికైనా కానీ వంట వండి పెడుతుంది మేడం మా కూతురు. బాగా మంచిగా బాగా ఉంటుంది. మా కనిపిస్తుంది. కూతురు సరే, గురించి వంట మాకు తెలుదా వండుతుందా మేడం? లేదా అని ఆయన అడగట్లేదండి. లేని నిందలు కడుతున్నారు మేడం. ప్రతిరోజు సాయంత్రం 5:30కి బయటికి వెళ్ళి రాత్రి 9:30కి వస్తుందంటే దానికి సమాధానం చెప్పండి. ఎప్పుడో వెళ్తుంది మేడం, ఫ్రెండ్స్ ఉంటే ఫ్రెండ్స్ తో కలిసిపోతుంది, అంతేగాని కంటిన్యూ పోదు మేడం. ఆహా, ఆయన ఆయన అంటున్నారు నింద- డైలీ వెళ్తా Daily డైలీ వెళ్ళదు మేడం, అది. డైలీ వెళ్ళదు. ఆయన చెప్పేది అబద్ధాలు Daily సార్. వెళ్తారు. ఏమో డైలీ వెళ్తావా? డైలీ వెళ్ళాను సార్, ఎప్పుడన్నా ఒకసారి, వారానికి ఎన్నిసార్లు వారానికి వెళ్తావు? ఒకసారి. లేదు సార్, డైలీ వెళ్తారు సార్. అడగండి, మా అమ్మ అడగండి, నేను చెప్తుంది కదా. అబద్ధాలు మీ అమ్మ ఎందుకు చెప్తుందిలే. చెప్తావు? నేను ఇంట్లో వచ్చి- నా కూతురు CCTV కూడా నాకు కెమెరాలు తెలుసా? ఉన్నాయా? నువ్వు నేను వచ్చిన తర్వాత 1.5 సరే నువ్వు అడిగావు మీ తర్వాత ఆవిడని రోజు వెళ్తున్నావంటే ఏమంటది? నేను ఇప్పుడే జస్ట్ ఇప్పుడే వెళ్ళి వచ్చాను ఉంటుంది. నాన్న నువ్వు పక్కింట్లోకి వెళ్తున్నావేమో, ఇంట్లోకేనా? నా ఇంట్లో పక్కింటికి ఎందుకు వెళ్తుంది? నాకు ఏం అలవాటు లేదు. మరి అలాగే వారానికి అమ్మాయి రోజు ఫాస్ట్ ఫుడ్ తినే మనిషిలా ఉందా అమ్మాయి? ఏమన్నా మరి నేను చూస్తున్నా కదా సార్, సరే డైలీ ఇప్పుడు నాకు అమ్మాయి అబద్ధాలు బయటికి చెప్పాలి, వెళ్ళింది, అవసరం ఓకే. నాకు మీ సార్. అమ్మ ఎందుకు ఎన్ని నెలలు ఉంది? ఏం ఉద్ధరించలేదు, అమ్మాయిని మార్చలేదుగా, బయటికి వెళ్లకుండా ఆపలేకపోయిందిగా మీ అమ్మ. ఈవిడ పంపించేయచ్చు కదా, ఎందుకు పంపించలే నువ్వు? ఏ ఉంటా అంటే ఉండమని చెప్పాము. ఏది సంవత్సరం పాట? సంవత్సరం ఏం లేదు. ఆవిడకు భర్త కుటుంబం ఇవన్నీ ఉన్నాయి కదా, నిన్ను ఉద్ధరించడానికి ఆవిడ ఉండి ఏం చేస్తుంది? ఆవిడ వల్ల విడిపోతున్నాను అంటే ఆవిడ అక్కడ వంట ఉండకుండా ఇక్కడ రుచులు చూస్తుంది ఆవిడ. వంటలు వండి పెట్టలేదు నాకు అమ్మ, వంటలు వండి పెట్టడానికి వచ్చింది సార్. సార్ అన్నం అమ్మ అసలు నీకు ఒకటే చెప్తున్నాను, వాళ్ళిద్దరి ఇళ్లలో నీ యొక్క పాత్ర ఏంటి? విడికాపురం పెట్టవలసినటువంటి అవసరం ఏంటి? విడికాపురం పెట్టిన తర్వాత మళ్ళీ నువ్వు వచ్చి ఇక్కడ టెస్ట్ చేయవలసిన అవసరం ఏంటి? విడికాపురం నేను అలాంటప్పుడు పెట్టలేదు సార్, విడికాపురం వాళ్ళే ఎందుకు? ఉంటాం అన్నారు. ఉన్నప్పుడు దాని అర్థం ఏంటి? వాళ్ళ ప్రైవసీ కావాలి, వాళ్ళకి ఒక సంతోషం కావాలి, అన్యోన్యంగా భార్యాభర్తలుగా ఉండాలి. అవును. మధ్యలో మీరెందుకు వచ్చారు? చూద్దామని ఏం వచ్చాను, ఈ చూశారు? అమ్మాయి ఇలా చేస్తుంది. ఏం చూసారు? నేర్పించాలి కదమ్మా. పోనీ అమ్మాయి ఇట్లా కాదు, వినట్లేదు ఇట్లా మేడం. వినలే. వినకపోతే అప్పుడు నువ్వేం చేయాలి? ఓకే ఇది నా వల్ల కదా, వీళ్ళిద్దరు అనుకుంటారు ఏదో ఒకటి అని బయటకు వచ్చేయాలి కదా. నీ కుటుంబం వినట్లేదు వదులుకొని కదా. ఇళ్ళ దగ్గర ఎందుకు కూర్చున్నావు ఇన్ని రోజులు? అక్కడేం అవసరం లేదా? మీ ఏం పాత్ర బాబు ఏంటి? నువ్వేమనుకుంటున్నావు? మీ పిల్లలు ఆ అమ్మాయి నా భర్త మా అత్తగారి వల్ల నా కాపురం నాశనం అవుతుంది అంటుంది. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు అమ్మాయి ఉంటుందంటే నాకు డైవర్స్ కావాలి అంటుంది మళ్ళా. అవునులే, అమ్మాయి అదే అడుగుతుంది, ఏదన్నా అడుగుతుంది. కావాలంటే నీకు ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా? నేను ఎందుకు ఇస్తాను? నాకు వచ్చి నాకు రెండో ఏది పెళ్లి ఇలా 5ంటికి వెళ్ళి 10:30 దాకా ఫాస్ట్ ఫుడ్ తినొచ్చినా కాదు మేడం, పర్లేదా? నాకు ఆల్రెడీ 2 పెళ్లి Already అయిపోయి నా ఇవాళ 3వ పెళ్లి జీవితం. చేసుకో. ఎవరినో అయితే నీకు వీడికి 2 పెళ్లి అయిపోయినాయి, ఏంటి ఈ విషయం ఏంటని నాకు ఉంటది కదా అదే బయట. నీ జీవితం ఆల్రెడీ అలాంటి- ఫీడ్ అయ్యలేదు. అలాంటప్పుడు ఏంటంటే నాకు కూడా మాకు 3 చెల్లెలు ఉన్నారు, వాళ్ళకు నాకు ఏదో ఉన్నాయి కదా, నాకు వాళ్ళు ఫస్ట్ ఏం చెప్పిందో అవన్నీ ఇచ్చేసి తర్వాత వెళ్ళమను. వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయినాక. నాకు
నాకు కావాలి? ఎన్ని లక్షలు చెప్పిందో నాకు సార్, ఆడపిల్ల నాకేం నా వద్దు చెల్లి అని. వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత ఏదన్నా ఉంటే ఏది అవును. ఆడపడుచు కట్నం గురించి కట్నం అవును నీకు ఇవ్వాలా ఇవ్వాలి మేడం. అది అక్కడ ఉంది వైరస్. మరి మాట అన్నప్పుడు ఇవ్వాలి కదా First అబ్బాయికి. చెప్పారు కదా ఆ సార్, అమ్మాయిని బాగా చూసుకోవాలిగా, చూసుకుంటే అమ్మాయి ఉంటేనే కదా ఇచ్చేవాళ్ళేమో. మేడం మేము చూసుకునేది యా. వినాలిగా. ఇదంతా ఆ వైరస్ అన్నమాట కదా, అక్కడి నుంచి వచ్చింది మీకు ఆ వేడి. ఎంత సెగ. అడిగారు ఆడపడుచు ఆడపిల్లలకి కట్నాలు మీరు? పెళ్లి ఖర్చులు అవి ఇవన్నీ కలిపి 6 లక్షలు ఇస్తామన్నారు. ఓకే. అవి ఇవ్వాలి ఇప్పుడు కదా 6 ఇప్పుడు. లక్షలు తీసుకుని మీ ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేస్తారా? మరి 6 లక్షలు ఇవ్వాలి, వాళ్ళ నాన్న అబద్ధం నాకు రాపించిన భూమి కూడా నాకు ఇవ్వాలి కదా, అది కూడాను నీకు ఇస్తా అన్నాడా వాళ్ళ అమ్మాయికి ఇస్తా అన్నాడా? నాకు చెప్పారు అవేమి ఇవ్వకుండా ఎందుకు పెళ్లి చేసుకున్నావు? మాట్లాడుకున్నప్పుడు అవన్నీ పెళ్లిలో తెలుసుకోవచ్చు కదా. ఇస్తామన్నారు మేడం, అది ఇస్తాన్నారు కదా, ఇవ్వాలి. ఏమమ్మా? మేడం మా నాన్న నా పేరు పైన ఒక పొలం ఇచ్చాడు మేడం. అది ఇస్తే 5 లక్షలు కట్నం ఇస్తే అప్పుడు విడాకులు ఇస్తా అంటున్నాడు మేడం. అంతే కదా, ఇప్పుడు అబ్బాయి జీవితం నాశనం అయిపోయింది. కాదు ఇప్పుడు అత్తగారి ఇస్తాము గురించి అన్న నువ్వు వాళ్ళు divorce ఎందుకు ఇవ్వలేదు? తీసుకోవడం ఎందుకమ్మా? అత్తగారి వాళ్ళిద్దరు గురించి ఒకటే divorce మేడం, ఎందుకు? ఇద్దరు ఒకటే నా పైన సాధిస్తున్నారు. కాదమ్మా, అందుకే అది ఇప్పుడు already భరించలేక పెళ్లిలో మీరు ఏమని అంటగట్టారు అమ్మాయిని? ఆ అమ్మాయికి ఆల్రెడీ ఏముందో మీకు తెలుసు. ఊళ్ళు అటు ఇటు తిప్పారు, గుళ్ళు చుట్టూ. ఏదో ఒక అబ్బాయి దొరికాడు. అరే బాబు మీకు పెళ్లి ఖర్చులు ఇవన్నీ కలిపి ఒక 6 లక్షలు ఇస్తామన్నారు. ఏమి ఇవ్వకుండా పెళ్లి ఎందుకు చేశారు? మేమేమి ఇవ్వం బాబు, అమ్మాయి బాగుంది కావాలంటే చేసుకో అంటే బాగుండేది కదా. ఇస్తామని ల్యాండ్ ఇస్తామని ఒక మాట ఇచ్చారట, ఎందుకు ఇచ్చారు? అది ఎందుకు ఇవ్వలేకపోయారు? అంటే వాళ్ళు సుఖంగా ఉంటే ఇస్తాంటే మేడం, మీరే పెట్టుకున్నారా? పెళ్లి వాళ్ళు ఖర్చులు సుఖంగా ఉంటే ఉన్నాయి. మేము సుఖంగా ఉంటే ఇచ్చేవాళ్ళం మేడం. పెళ్లి అయినాక ఇస్తామన్నారా? సుఖంగా ఉన్నారా లేదు చూసి. సుఖంగా ఉంటే వాళ్ళు మామూలుగా వాళ్ళు ప్రతి ఒక్క విషయంలో నా కూతుర్ని ఇబ్బంది పెడుతున్నారు మేడం. మీ అమ్మాయి వంట చేయదు, పని చెయ్యదు, చేస్తాను అత్తగారు మేడం, ఇంట్లో అంతా అబద్ధాలు ఉండకూడదు. చెప్తున్నారు మేడం. ఉండయ్యా, 100 మంది ఆగ్గాని. కొట్టారు. మీ అమ్మాయి సంగతి మీకు తెలుసు. మీ అమ్మాయి అంత బొమ్మ అయితే ఇంట్లో పెట్టుకోపోయావా? ఇంకో అబ్బాయి గొంత ఎందుకు కోసావు? ఇప్పుడు నా కొడుకు పెళ్లి చేయాలన్నా 3వ పెళ్లి మీకు ఎవరు విడాకులు ముందుకు ఇవ్వాలంటే రారు. మీకు డబ్బులు ఇవ్వాలా? కాపురం చేయాలంటే ఆవిడకి డబ్బులు ఇవ్వాలా? ఇంతేనమ్మా ఇప్పుడు మీ తగాదా? ఇప్పుడు ఏమంటే మీరు వెనక్కి వెళ్తారు, మీరు 6 వెళ్తారు లక్షలు ఇస్తేనే అక్కడి- వదులుతారు. ఏమ్మా, డబ్బులు ఇస్తే మీరు అక్కడి నుంచి కదులుతారా? వాళ్ళిద్దరు ఇష్టం అండి, నాదేం వాళ్ళ లేదు. ఇష్టం ఏంటో అంతా నీ ఇష్టం లాగే ఉంది ఇక్కడ. నాదేం లేదు మరి సార్. బాబు వాళ్ళిద్దరి ఇష్టం. నువ్వేమంటావు? అమ్మదేం లేదు సార్, అమ్మదేం లేదు సార్ నీదేంటి చెప్పు, నీ పాయింటర్స్. సార్. టయానికి ఉండదు, బయట తిరుగుతుంది, టయానికి ఇంట్లో వండి పెట్టదు. ఎక్స్క్యూజ్ మీ నేను సార్, సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, ఆవిడ వంట వండుతుంది, ఇంటి పట్టునే ఉంటది, మీరు అనుకున్న టైంలో ఇంట్లో ఉంటది, ఓకే, అన్యోన్యంగా ఉంటది, మీ అమ్మకి టీలో కరెక్ట్ గా చక్కెర వేస్తుంది, ఇవన్నీ ఉంటే డబ్బులు ఒక్కర్లేదా? అవన్నీ డబ్బులు కంపల్సరీ ఇవ్వాలి. ఫస్ట్ మరి చెప్పారు కదా ఇవ్వాలి. అది ముందా ఇది ముందా? డబ్బు ఫస్ట్ చెప్పారు కదా డబ్బులు. ఓకే, సో కండిషన్ ఈస్ అదే. సార్ పెద్దయినా ముందు ఏదైనా condition ప్రామిస్ ఉండాలి. నిలబెట్టుకోవటానికి ఇమీడియట్ గా నిలబెట్టుకోగలరా? కొద్దిగా వ్యవధి కావాలా? కొద్దిగా వ్యవధి కావాలి సార్. ఆయన నా కూతురు చూస్తున్నాడు, డబ్బు మీరు వద్దు. చూస్తున్నాడు సార్. ఆయన ముఖ్యంగా ఏమండి గుడ్డు ముందా కోడి ముందా అని అనొద్దు. సార్. ఇప్పుడు అలాంటి లెక్క తెగదు. సార్. ఇప్పుడు మీరేంటి వాళ్ళిద్దరు అన్యోన్యంగా ఉన్నారా లేదని ఒక 5 years అబ్జర్వేషన్ పీరియడ్ తర్వాత సార్. మీరు డిక్లేర్ చేస్తారు ఇదిగో డబ్బులని. అది పద్ధతి కాదు. మీరు ఒక ప్రామిస్ చేశారు, ఓకే, కట్నం అడగటం తీసుకోవటం నేరం అని అంటారు, అది కాదు నేను అవును అనటం. సార్. మీరు ఇస్తానని ప్రామిస్ చేసినటువంటి ప్రామిస్ నిజంగా మనస్ఫూర్తిగా మీరు ఫుల్ఫిల్ చేద్దామని అనుకుంటున్నారా లేదా? సార్, అది వాళ్ళు చెప్తే దాన్ని బట్టి నేను వాళ్ళు మాట్లాడతాను. అన్యోన్యంగా ఉంటే అబ్బాయి, దాని ఎవరి గురించి మాట నీకు వాళ్ళే అర్థం పట్టుకుని కావాలి కూర్చున్నారు. సరే ఓకే. సరే ఉండండి ఉమ్. సార్, వీళ్ళ ఉమ్. వర్షం విన్నారుగా, మీరు ఏమంటారు? మేడం ఇట్స్ వెరీ క్లియర్. ఓకే, వీళ్ళు పైకి మాట్లాడుకునేటటువంటి అంశాలన్నీ కూడా సూపర్ఫిషియల్ అంశాలు. ఏది వంట ఉండదు, ఫాస్ట్ ఫుడ్. నేను ఇంకా ఏదో అనుకున్నాను, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అని చెప్పి ఆ అమ్మాయి ఎక్కడికో వెళ్ళిపోతుందేమో, అది అతనికి అనుమానమేమో, ఇలాంటివి ఏమో అనుకున్నా. ఇక్కడ ఏంటంటే క్లియర్ కట్ గా జరిగినటువంటిది ఏంటంటే సెకండ్ మ్యారేజ్ అయినా కూడా మనం ఒక ఫైనాన్షియల్ కమిట్మెంట్ తో మనం ముందుకెళ్తున్నాము. ఈ ఫైనాన్షియల్ కమిట్మెంట్ అనేది మనకు ఫుల్ఫిల్ అవ్వాలి. ఇద్దరు ఆడపిల్లల్ని అక్కడ వదిలేసి ఈ తల్లిగారు వచ్చి ఇక్కడ ఎందుకు కూర్చున్నారు అంటే కనుక ఇక్కడ డబ్బులు వసూలు చేసిన తర్వాత ఆ డబ్బులు వెనక్కి తీసుకెళ్లిన తర్వాత అక్కడ వాళ్ళు పెళ్లి చేయాలి. సో ఇక్కడ ఏదైతే ఉందో ఇదంతా కూడా క్రమ పద్ధతిలో ఉంది మేడం. అంటే ఒక సిస్టమేటిక్ అప్రోచ్. అంటే ఈ పెళ్లి ద్వారా వచ్చేటటువంటి రాబడితో వేరే చేయాలి. చాలా మంది ఇళ్లలో అలాగ ఉంటుందని అనుకోండి, నేను కాదనట్లేదు. కానీ దాని గురించి మిగతా అంశాలన్నీ మాట్లాడుకోవటం వల్ల వచ్చేటటువంటి లాభం ఏంటి మాకెవరికి అర్థం కావట్లేదు. అక్కడ ఇంకా మీకు చాలా బరువు బాధ్యతలు ఉన్నాయి. ఒక భర్త ఉన్నాడు, వయసు ఉన్నటువంటి ఒక భర్త ఉన్నాడు, అతనికి వండి పెట్టేది ఎవరు? 2 ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు ఎక్కడ పోతున్నారు, ఏం చేస్తున్నారో అది చూసుకోవాలి. ఇంకో కొడుకు ఉన్నాడు. ఇవన్నీ వదిలేసి ఒక తల్లి వచ్చేసి పెద్ద కొడుకు ఒక్క జీవితం, రెండో పెళ్ళిలో ఏదో అయిపోతుంది అంటే ఇక్కడ ఏ అరాచకాలు అయిపోయినాయి, ఏమైపోయినాయి? వండుకుంటున్నారు, తింటున్నారు, పడుకుంటున్నారు. మిగతాది అడ్జస్ట్మెంట్ ఇష్యూస్, భార్యాభర్తల మధ్యన సహజ సిద్ధంగా వచ్చేటటువంటి గొడవలే. అవి మీరు ఎన్ని చెప్తున్నా కూడా ఆ చుక్కలు కలవట్లేదు. అక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే కనుక పెళ్లిపేటల దగ్గర నుంచి ఇప్పటి వరకు మీరు నిరాశ నిస్పృహతోనే ఉన్నారు. ఏవైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం నిలబెట్టుకోలేదు. అతను కూడా చాలా విడ్డూరంగా ఉన్నాడు. అతని గురించి తర్వాత మాట్లాడతా. కానీ
ఎలాగ ఈ ఈ- ఈ ఈ లెక్క తేలేదు ఎలాగా? మీరైనా ఒక మెట్టు వెనక్కి తగ్గాలి, లేదంటే అతనే ముందుకు వచ్చి ఇవ్వాలి. అవి కాకుండా అది పక్కన పెట్టేసి ఇదండి అదండి అదండి అంటే కనుక మీరు మర్చిపోతున్నటువంటి ముఖ్యమైన అంశం ఏంటంటే, ఆల్రెడీ మీ అబ్బాయికి రెండో పెళ్లి. ఇతని కాపురం ఎలా సజావుగా సాగుతుందా లేదా అనేటటువంటిది నలుగురు 4 కళ్ళతో చూస్తున్నారు. ఇతనిది కరెక్ట్గా లేకపోతే కనుక వెనక క్యూలో ఉన్నటువంటి ఇద్దరు ఆడపిల్లలు, అమ్మో ఈ కుటుంబంలో ఏదో భయంకరమైనటువంటిది ఉంది, ఈవిడ ఒక భయంకరమైనటువంటి తల్లి, ఈవిడే మూలకారకులేమో, అందు గురించే పెళ్ళి అనేది ప్రతిసారి పెటాకులు అయిపోతుంది, లేదంటే ఆ అబ్బాయికి కొద్ది తేడా ఏమో అన్నట్టు అనుకుంటారు. ఒక ముద్ర పడితే ఒకళ్ళు తేడా ఉంటే కుటుంబంలో మిగతా వాళ్ళు కూడా తేడా అన్నట్టు అందరూ అనుకుని మీ గడపకి అటువైపు ఆడపిల్లి వారు కానీ మగపిల్లి వారు రారు. ఈ రిస్క్ ఎవరు చూడట్లేదంటే నాకు అర్థం కావట్లేదు. ఈ 4-5 లక్షలు 6 లక్షలకు మీరు కొట్లాడేసుకుని ఇంకో పెళ్ళిని మళ్ళీ తెలిసి తెలియకుండా, లేదంటే బాగా తెలిసి కూడా ఇద్దరు పెద్దవాళ్ళు, ఓకే, మీరు పెద్దవారు అతను పెద్దవారు, మొదటి పెళ్లిలోని అనుభవాలు చూశారు, రెండో పెళ్లిలో కూడా అనుభవాలు చూస్తున్నారు. ఈ అంశాలు ఈ పిల్లి ఎలక గొడవల మధ్యన వాళ్ళిద్దరిని మళ్ళీ విడాకులు తీసుకునే పరిస్థితి వరకు తీసుకెళ్ళిపోయి, రేపొద్దున మీరు పరువు గురించి ఆలోచించట్లేదు, ప్రతిష్ట గురించి ఆలోచించట్లేదు, మీ వెనకాతలు ఉండేటటువంటి అదర్ చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించట్లేదు. ఇది నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అంటే మన కళ్ళు అంతవరకు మూసుకుపోతాయా? గతంలో జరిగినటువంటి పాఠాలు మనం ఎప్పటికీ నేర్చుకోలేమా? పిల్లలు తెలుసో తెలియకో అమాయకత్వంతో గొడవ పడుతున్నప్పుడు వాళ్ళు సరిదిద్దేటటువంటి ప్రయత్నం మనం చేయమా? ఏంటి అంత పెద్ద లోపం ఈ అమ్మాయిలో? ఏంటి అంత భయంకరంగా వేలెత్తి చూపెట్టేటటువంటి అంశాలు ఏంటి? ప్రతిరోజు ఫాస్ట్ ఫుడ్కి వెళ్ళిపోతుంది, ఇంట్లో ఎప్పుడూ ఉండదు. ఆ అమ్మాయి ఎన్నిసార్లు ఫాస్ట్ ఫుడ్ తిందో ఆ అమ్మాయిని చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఇవన్నీ తెంచుకుని అంటే సృష్టించుకున్నటువంటి గొడవలో అసలైనటువంటి కథ వెనకాతలు ఉంది. భవిష్యత్తు గురించి ఎవరు ఆలోచించట్లేదు. మీరు పెద్దవారు సార్, మీరు ఈ వేదిక మీద నడుచుకుని వచ్చినప్పుడే అరే ఓకే, ఒక పెద్ద మనిషి ఉన్నాడు ఇక్కడ, ఇతను ఉంటే కనుక మన యొక్క టాస్క్ ఈజీ అవుతుంది. అతనే కొద్దిగా ఫ్యాక్ట్స్ కానీ అటువైపు కానీ ఇటువైపు కానీ కాకుండానే ఒక న్యూట్రల్ పర్సన్గా నిలబడి అతని వయస్సు, అతని ఆలోచన, అతని అనుభవాలు బట్టి ఏమన్నా 4 మాటలు చెప్తే మా జాబ్ ఈజీ అవుతుందని అనుకున్నాం. కానీ మీరు కూడా ఆ అమ్మాయి కంటే ఇమ్మెచ్యూర్గా మాట్లాడుతున్నారు. మీ అమ్మాయి మీద మేమేం వేలెత్తి చూపెట్టట్లే, మీ అమ్మాయి వైపు మేమేం వేలెత్తి చూపెట్టట్లేదు. ఆవిడ యొక్క పద్ధతి ఎంత తప్పుందో, అత్తగారు వచ్చి ఇక్కడ కూర్చోవటం, అనవసరంగా వాళ్ళిద్దరి మధ్య విభేదాలు పెంచడం, మీరు కరెక్ట్గా బ్యాలెన్స్డ్గా మాట్లాడకపోవటం, మీరు చేసినటువంటి వాగ్దానాన్ని మీరు నిర్వర్తించకపోవటం అనేటటువంటిది మీ సైడ్ ఉన్న పెద్ద తప్పు. ఎక్కడో చోట మాటేగా, కట్నం ఇవ్వటం తీసుకోవటం ఇవన్నీ పక్కన పెడదాం. ఒక మాట అయితే అనుకున్నాం కదా, పెద్దలు పెళ్లి కుదుర్చుకున్నప్పుడు మీ సైడ్ ఒక 4 పెద్దలు, వాళ్ళ సైడ్ ఒక 4 పెద్దలు వచ్చి ఏమండి ఇంత సమయం లోపల ఇంత మొత్తాన్ని మీ అప్పచెప్తామని చెప్పి నవ్వుతూనే మీరు వాగ్దానం చేశారు, నవ్వుతూనే అక్కడి నుంచి నిష్క్రమించుంటారు. అది సంవత్సరం అయినా కూడా మీరు అది ఫుల్ఫిల్ చేయకుండా వీళ్ళు ఎలా ముందుకు సాగుతారు, ఎంతమంది పిల్లలు కంటారో, వీళ్ళు బెడ్రూమ్లో ఎలా ఉంటారు, వంటగదిలో ఎలా ఉంటారు, వీళ్ళ అత్తగారితో ఈ అమ్మాయి ఎలా ఉంటుంది, ఇవన్నీ టైంతో పాటు టెస్ట్ చేసిన తర్వాత ఒక 4 ఎగ్జామ్స్ రాసిన తర్వాత అప్పుడు ఇద్దామంటే అది ఎంతవరకు పద్ధతి? అది ఎంతవరకు అది సవ్యమైనటువంటి ఆలోచన శైలి? ఆ అబ్బాయి ఏమంటాడు, అది ఫుల్ఫిల్ అయ్యేంత వరకు మీ అమ్మాయి మీద నాకు అట్రాక్షన్ రాదు, నేను మీరు చేసినటువంటి ప్రామిస్ మీరు బ్రేక్ చేశారు కాబట్టి మీరు కోరుకున్నటువంటి మగాడిగా అల్లుడిగా నేను ఉండనని ఆ అబ్బాయి గీత గీస్తాడు. ఎలా తెగుతుంది ఇది? ఎప్పటికి తెగుతుంది? ఎవరి జీవితాలు నాశనం అవుతాయి? సో దయచేసి నేను అనేది ఏంటంటే, ఆ అబ్బాయిలో ఎటువంటి వ్యసనాలు చెడు అలవాట్లు లేవు. ఆవిడ వచ్చి ఎందుకు మీ ఇంట్లో టెస్ట్ వేసింది అనేటటువంటిది మీకు తెలుసు, నాకు తెలుసు. ఎప్పుడైతే కనుక ఈ ఫైనాన్షియల్ కమిట్మెంట్ అనేటటువంటిది ఫుల్ఫిల్ అవుతుందో, లేదంటే దానికి ఒక టైం లైన్ మీరు ప్రొవైడ్ చేయాలనుకుంటే ఆ టైం లైన్ మీరు చేసినటువంటి ఆ వాగ్దానాన్ని మనస్ఫూర్తిగా మీరు ఫుల్ఫిల్ చేస్తే వాళ్ళిద్దరి మధ్యన అది ఏదో తలకు మించినటువంటి సమస్యలు అంటూ ఏమీ లేదు. సో వీళ్ళిద్దరి యొక్క సెకండ్ మ్యారేజ్ కాపాడాలి అంటే పెద్దలుగా మీరిద్దరూ ఒక 4 మెట్లు దిగాలి. పిల్లలుగా వాళ్ళు దిగవలసినటువంటి అవసరం ఏం లేదు. అంత చూడకూడదు వినకూడనటువంటి భయంకర అన్నటువంటి అంశాలు ఏమి వాళ్ళిద్దరి మధ్యన లేదు. మీ పట్టుదలలు ఏవైతే ఉందో, పెద్దలుగా మీరు ఏవైతే పట్టుదలలు ఉన్నాయో ఆ పట్టుదలలు అనేటటువంటి అంశాల్లో చాలా వరకు మీరు మెట్లు దిగితే కనుక ఆ పిల్లలిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. మీ ఇద్దరి యొక్క జోక్యం వాళ్ళిద్దరి జీవితంలో అనవసరం. ఇదైతే నా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్. మేడం, ఒక త్రాసు పెడితే ఎవరి తప్పు ఎక్కువ ఉంది అంటే ఇద్దరు ఇటు 50 మార్క్స్ పడుతున్నాయి, ఈక్వల్. ఎందుకు సెకండ్ మ్యారేజ్లు చేసుకుంటారు? ఫస్ట్ మ్యారేజ్లో ఆడవలేకపోయారు, సెకండ్ మ్యారేజ్లు ఎందుకు చేసుకుంటారు? గతి లేక ఉన్నంతలో సర్దుకుందాము అని. ఫస్ట్ మ్యారేజ్లో అప్పుడు 2 కొమ్ములు ఉంటాయి, సెకండ్ మ్యారేజ్కి అప్పుడు కొమ్ములు ఉండవు. అలాంటిది వీళ్ళకి సెకండ్ మ్యారేజ్లో కూడా కొమ్ములు కనిపిస్తున్నాయి. అత్తగారి దగ్గర కానీ, అటు పేరెంట్స్ దగ్గర కానీ, అమ్మాయి దగ్గర కానీ, అబ్బాయి దగ్గర కానీ. ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు. ఎవరికి అవసరం కాపురం నిలబెట్టుకుంటే వాళ్ళు తగ్గాలి. ఇక్కడ
ఇద్దరికి విపరీతమైన అవసరం ఉంది, తగ్గట్ల. ఇద్దరు తప్పులు చేసి చక్కగా కూర్చున్నారు, తగ్గట్ల. మేము ఆలోచించి ఏం చెయ్యాలి అని బ్యాలెన్స్డ్గా మాట్లాడి మనం కవర్ చేయాలి. పెళ్లిలో ఒక మాట, పెళ్లి ఖర్చుల నిమిత్తం కానీ గౌరవ సాంప్రదాయాల నిమిత్తం కానీ ఏదైనా ఇస్తాము అనుకుంటే ఆ ఎక్స్చేంజ్లు పెళ్లిలోనే తేల్చుకోండి. ఆ తర్వాత ఇస్తాము అనే అమ్మా నాన్న చాలా తక్కువ మంది, అది జరగదు. ఎందుకంటే పుల్లమ్మ ఎల్లమ్మ కబుర్లు ఉంటే అత్తగారు ఎలాగో ఉంటారు, అరే వాళ్ళు ఇవ్వలేదురా అనే ఒక మాటతోటి గొడవలు స్టార్ట్ అవుతాయి. ఇదిగో వాళ్ళు అట్లా అన్నారు, ఒక రోజు ఆగలేదు అనే దగ్గర విడిపోయిన కేసులు. మాట చాలా ఇంపార్టెంట్ పెళ్లిలో. ఇస్తాము అంటే ఇచ్చి పడేయండి. ఆ ఇచ్చేది ఎవరికి ఇవ్వాలి? అమ్మాయికి స్త్రీధనంగా ఇవ్వాలి. వాళ్ళు మంచోళ్ళో కాదో మీకు తెలియదు, నమ్మకం లేదు అనుకుంటే మీరు ఎవరి కోసం ఇస్తున్నారు? స్త్రీధనం అనేది, డౌరీ అనేది ఎలా స్టార్ట్ అయ్యింది? ఒక్కసారి ఆడపిల్లని ఆ ఇంటికి పంపించినాక ఆ ఇంటి పేరు, ఆ కుటుంబం, ఆ వ్యవహారం ఉంటుంది కాబట్టి మళ్ళీ వెనక్కి వస్తే అక్కడ ఆల్రెడీ వారసులు కొడుకుల కింద ఉండేవాళ్ళు. ఈ అమ్మాయికి పురుళ్ళు చేసేవాళ్ళే తప్ప, ఓ చీర పెట్టేవాళ్ళే తప్ప ఈ అమ్మాయికి ఆస్తితో సంబంధమే ఉండేది కాదు. అక్కడ ఏదైనా కష్టం వస్తే ఆ అమ్మాయికి ఈ పంపించేవి ఉపయోగపడతాయి అన్న ఉద్దేశంతో గౌరవప్రదంగా పంపించినవి కాస్త లెవెల్గా మారినాయి. అబ్బా మా అమ్మాయికి ఎంత సారి పంపిస్తున్నాం, ఎంత ఇది పంపిస్తున్నాం. ఆ తర్వాత అది డిమాండ్గా మారి కట్నం కింద కన్వర్ట్ అయింది. దాన్ని కంట్రోల్ చేయడానికి డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ వచ్చింది. సాంప్రదాయాలు లిమిట్స్ దాటితే క్రైమ్ దాకా వెళ్ళిపోతున్న సందర్భాలు. కాబట్టి ఇప్పుడు డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ ఉంది కాబట్టి మనం కట్నం అని మాట్లాడడానికి లేదు. మీరు మీ అమ్మాయికి స్త్రీధనంగా ఇస్తానన్నవి ఇన్ టైంలో ఇచ్చుంటే వాళ్ళ తప్పుల గురించి మాట్లాడే రైట్స్ మీకు ఉండేవి. ఒకటి. రెండు, ఆడపిల్లని పెంచినప్పుడు, మగపిల్లాన్ని పెంచినప్పుడు భార్యతో ఎలా బిహేవ్ చేయాలో అబ్బాయికి నేర్పించండి. జీవితకాలం ఆడవాళ్ళు ఇంట్లో పని చేస్తూనే ఉంటారు. జాబ్ చేసే అమ్మాయిలు ఇంట్లో పని చేస్తూనే ఉంటారు, జాబ్ పనులు చేస్తారు. చుట్టాలు వస్తే ఆవిడదే రిస్క్. ఇంత మల్టీ టాలెంటెడ్ ఒక భర్త, లేకపోతే ఒక పురుషుడు బయటకు వచ్చి ఒక వర్క్ చేస్తున్నాడంటే ఆ వర్కే చేస్తాడు. అదే అమ్మాయి బయటకు వచ్చి వర్క్ చేస్తుందంటే ఇంటి దగ్గర కూడా పనులు చేసుకొని వస్తుంది. భర్తకి చుట్టాలకి వాళ్ళకి సంబంధించిన ఎవరన్నా వస్తే అవి సర్దుకొని ఇక్కడికి వస్తుంది. అప్పుడు మనం ఇంకొంచెం ఎక్కువ రెస్పెక్ట్ ఎవరికి ఇవ్వాలి? ఎందుకు స్త్రీకి రెస్పెక్ట్ అంటామంటే మల్టీ టాలెంటెడ్ వర్క్ చేస్తున్న ఈ మహిళలకి రెస్పెక్ట్ ఇవ్వండి బాబాయ్ అంటాం. ఇంట్లో మహిళ మరి వేస్ట్ ఫెలోనా అంటే నిజంగా ఈ రోజున హౌస్ వైఫ్కి రెస్పెక్ట్ లేకుండా అయిపోయింది. ఎందుకంటే ఆ మల్టీ పనులు పని వాళ్ళతో ఎట్లాగో చేయిస్తున్నారు. ఇంట్లో ఉండి అంట్లు తోవడం, బట్టలు ఉతకడం, ఇల్లు శుభ్రం చేయడం పనులు చేసి వెళ్తారు. మరి వీళ్ళు చేసేది ఏముంది? చీప్ అయిపోతున్నారు. అలాగే జాబులు చేసే అమ్మాయిలు ఈ పనులు మేనేజ్ చేసుకుని పనులను పెట్టుకొని బయటకు వచ్చి చేస్తున్నారు. ఒక అమ్మాయి ఇన్ని పనులు చేయగలిగినప్పుడు మీరు ఎందుకు చేయరు? ఒక స్త్రీ ఇన్ని పనులు చేసుకొని వస్తుంటే మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? ఏంది నీ చేతకాంతనం? వంట చేయడం నీకు ఒళ్ళు, నేర్చుకోవడం రాదు ఎవరికి, నేర్చుకోవాలా. ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడం లక్ష్మీ కళ. మీ హస్బెండ్ ఇంట్లోకి వస్తుంటే ఇంట్లోకి రావాలని అట్రాక్షన్ ఉండాలి. జిడ్డు ముఖం వేసుకొని వెంటనే అమ్మో అత్తగారు ఉన్నారని పారిపోతే యూజ్ ఏంటి? పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకుంటున్నారు? నిన్ను చేసుకున్నాడంటే వాడికి ఏదో రాసి పెట్టుంది, నా భర్తని నేను అపురూపంగా చూసుకోవాలని మీరు ఫిక్స్ అవ్వాలి. ఆ అమ్మాయి నీ చేతికి వచ్చింది అంటే మా ఇంటికి ఒక మహాలక్ష్మి వచ్చింది, మా అమ్మ తర్వాత ఆ అమ్మాయిని అంత అపురూపంగా చూసుకోవాలని నువ్వు ఫిక్స్ అవ్వాలి. ఏమైంది మీ అందరికి? వెంటనే పిత్రీలు, ఈయన అమ్మకి నువ్వు నాన్నకి. అమ్మో నా కూతురే కష్టపడుతున్నా, అమ్మో నా కొడుకే కష్టపడ్డాడు. ఎవరికి లాసు? ఎందుకు పెళ్ళిళ్ళని పెట్టుకుంటారు? పెద్దగా నీకు వచ్చిన డబ్బులు అక్కడ నుంచి తెచ్చుకుంటా వెళ్ళి ఫాస్ట్ ఫుడ్గా. మీ అత్తగారు ఏం తినాలా? అత్తకు ఒకరోజు షుగర్లో ఎక్కువయింది, నచ్చలా, కొంచెం తగ్గియాల. నేర్చుకో అత్త, నీకు ఎట్లా ఇష్టం ఒకసారి నువ్వు చూపించత్త, అయిపోయా. అసలు మీరిద్దరు ఫ్రెండ్స్ అయితే ప్రాబ్లమే లేదు ఇక్కడ. ఎందుకు ఫ్రెండ్స్ అవ్వరు? పోనీ బయట నుంచి వచ్చిన పిల్లకి తెలియదు. నీకేమయ్యింది తల్లి? నీకు 3 ఆడపిల్లలు ఉన్నారు కదా, ఒళ్ళు కొవ్వు. నువ్వు ఒక ఆడదానివేగా, నువ్వు ఇవన్నీ దాటుకొని వచ్చావుగా. ఆ పిల్ల స్టేజ్లో, ఆ పిల్లకి ఆ స్టేజ్లు తెలియవు, నీకు తెలుసుగా. నీ కూతురికి నేర్పావా ఎంత షుగర్ వేయాలి, ఎంత వంట చేయాలి, ఏంటి అని? రేపొద్దుట వాళ్ళ దగ్గర నుంచి నీ కూతుర్లు వెనక్కి వచ్చారా, అత్తగారులకి సేవలు చేయకుండా నీకు అయిపోయింది. నువ్వు నీ కూతురికి ఏమి ఏడిసావో తెలియదు, ఆ పిల్లకి నేర్పించుకోవడానికి ఓపిక పట్టాల. నెల రోజులు ఇంట్లో ఉండడానికి వచ్చావు, అసలు 10 రోజులు పలకరింపుకి వచ్చావు, ఎలా ఉన్నారు పిల్లలు ఇద్దరు అని. నీ పని ఏంటో చూసుకోవాలా, వెళ్ళిపోవాలా. నేర్చుకుంటుంది, భార్యాభర్తలు తలనొప్పి లేదో నేర్చుకుంటారు. ఆ అబ్బాయి బలవంతంగా నేర్పించుకుంటాడో ప్రేమతో నేర్పించుకుంటాడు. ఈ రోజు నువ్వు వెళ్ళనైపోయావు అక్కడ కూర్చొని. ఏనొద్దు, నీకు అనవసరం, నీకు అనవసరం. నీకు ఇంకా అక్కడ బాధ్యతలు ఉన్నాయి. నీ భర్త ఉన్నాడు, వాడిని వదిలేసి వచ్చావు పక్కన. ఆయనేమో అక్కడ అడుగు తింటున్నాడు ఇంట్లో పనులు చేసుకుంటూ, నువ్వు వచ్చే కోడలకు నేర్పిస్తున్నావు. ఎంత రాంగ్ తప్పుతలే అది. అంటే నీ దృష్టిలో ఏంటి? తేవాల్సింది తీసుకురాలా, అరే ముందు అది తీసుకురమ్మనరా, తర్వాత మాట్లాడదాం. ఇక్కడ ఒక స్టెప్ కాస్త 4-5 స్టెప్స్గా పెరిగిపోయినాయి. చిన్న స్టెప్ దాని మీద ఇంకొకటి ఏంటంటే పెరిగిపోతున్నాయి. ఆ పిల్లాడు అసలు ఇలా మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే నువ్వు ఎక్కేసిన విధానం. అమ్మ తల్లులు,
ఈ రోజున మీకు సీనే లేదు అత్తగారులకి. ఇగో ఇట్లాంటి వాళ్ళు తయారయ్యి ఆ అదపాతాళంలోకి అసలు వెళ్ళకండి. ఎందుకంటే మంచి మంచి అత్తలు బోడు మంది ఉన్నారు, అలా కాపాడలేక చేస్తున్నాం మీలాంటి వాళ్ళ వల్ల. బెస్ట్ ఆప్షను మీ ఇద్దరికి. ఆ అబ్బాయికి డబ్బు పిచ్చి పట్టింది, ఆ అబ్బాయిని నమ్మి స్త్రీధనం ఇవ్వమని నేనైతే చెప్పలేను. ఎందుకంటే అవి నెలలో పోసినట్టు. ముందు బాగా చూస్తే ఇస్తామని మీరు అనడం, మీరు ఇంకో మైనస్. చక్కగా విడాకులు తీసుకోండి, సూపర్ ఉంటుంది మీ కేసులు. ఎందుకు సెట్ అవ్వరు కదా వాళ్ళు విలన్స్. అత్తగారి జీవితకాలం బతికే ఉంటది, ఇవన్నీ అయ్యే పని కాదు. విడాకులు ఇమ్మని చెప్పాను మేడం, డబ్బులు అడుగుతున్నారు. ఆయన ఇచ్చేదే, నువ్వు విడాకులు కేసు వేసుకుంటే అయిపోద్ది కదా. సో నువ్వు విడాకులు అడిగేస్తున్నావు. ఓర్ని నేనేదో ఊరికి నామకే వస్తే కలపండి మేడం కౌన్సిలింగ్ ఇచ్చాను అడుగుతావు అనుకుంటే, ఆ అబ్బాయి అదే అంటున్నాడు. ఆ అమ్మాయి విడాకులు అడుగుతుందని, నా డబ్బులు ఇచ్చేస్తే నేను ఇచ్చేస్తాను, సెకండ్ మ్యారేజ్ నా టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి అని ఇచ్చిపడే. నీకు విడాకులు వస్తే అబ్బాయి గొంతు కోసావు, ఇప్పుడు మూడో పెళ్ళి ఎక్కడ అవుతుంది? నీకు పెళ్ళి అవసరం, నువ్వు సరదాగా ఉంటావు. విడాకులు తీసుకోవడం నీకు హాబీ అమ్మా? మగపిల్లలు చాలా కేసుల్లో అండి చూడండి, కాంపెన్సేషన్ అడగకూడదు అని అనుకుంటారు కానీ నిజంగా అడగొచ్చు. ఏ కేసుల్లో ఆల్రెడీ లవర్ ఉండి పెళ్లి చేసుకొని తల్లిదండ్రులకి చెప్పకుండా, లేదా తల్లిదండ్రులు ఈవిడ కలిపి బలవంతంగా పెళ్లిళ్ళు చేసుకొని నైట్ జంప్ అయిపోతూ ఉంటారు, ఓ వారం రోజులు కాపురం చేసి వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి కేసుల్లో జెంట్స్ అస్సలు తగ్గకండి, కాంపెన్సేషన్ అడగండి. ఈ కేసులో కట్నం గురించి అడుగుతున్నాడు చూసి, అదేదైతే స్త్రీధనం గురించి, నానా అడిగే రైట్సే మీకు లేవు. చెప్పారు కదా, చెప్పండి. అయిపోయింది, చెప్పారు. ఇప్పుడు నువ్వు మంచోడు కదా, నువ్వు కూడా మంచోడు అని చెప్పావుగా. నువ్వు మంచోడు కాదు, ఆ అమ్మాయి రూపాయి ఇవ్వదు, ఎదురు నువ్వే కాంపెన్సేషన్ ఇవ్వాలా. ఫస్ట్ వైఫ్ కి ఫ్రీగా ఇచ్చావా డైవర్స్? రెండో వైఫ్ని ఎట్లా అడుగుతున్నావు కాంపెన్సేషన్? మీకు సిగ్గే లేదా? ఇందాక సార్ అంతసేపు చెప్పింది ఏం చెప్పారు? మీ ఇళ్లలో ఆడపిల్లలు ఉన్నారుగా, ఇలాగే జరిగితే సరిపోద్దా? నీకు ఆడపిల్ల అవసరం, పడుకోవడానికి అవసరం అనేగా తెచ్చుకున్నావు, పూజించుకో ఆ పిల్లని. ఆవిడ స్త్రీధనం తెచ్చుకుంటే వాళ్ళ అమ్మాయి పేరు మీద వేసుకుంటాడు ఆయన. నీకు చిల్లిగా వివరు చూసుకుంటావా? అమ్మ ఇక్కడ నీకు కట్నం ఇమ్మని నేనైతే చెప్పట్లా, ఏదైతే స్త్రీధనం అనుకుంటున్నారో అది ఇమ్మని చెప్పట్లా, కానీ తెచ్చుకోవడం నీ మర్యాద. మీ ఆయనకి చిల్లిగా ఇవ్వకపోయినా నువ్వు ముందు కొంచెం కౌన్సిలింగ్ తీసుకో, ఫ్యామిలీ కౌన్సిలింగ్. పుసుక్కిని డైవర్సు ఇట్లా అడగకూడదు. మీరే అడుగుతారంటే మీరు బయట చూసుకోండి, మా దగ్గర అయితే అనవసరం. నువ్వు ఫ్యామిలీ కౌన్సిలింగ్ తీసుకో, మీ ఆయన్ని తీసుకొని రా. మీ నాన్న మీ అత్తగారు అసలు ఆ ఇళ్లలో ఉండరు, అవసరంలా. మీరు కలిసి వెళ్ళే రోజు మీ నాన్నగారితో మేము మాట్లాడతాం. ఆ కాంపెన్సేషన్ ఏదైతే నువ్వు తెచ్చుకుందాం అనుకుంటున్నావు అది ముందు నీ అకౌంట్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోండి. వంట నేర్చుకో, ఇంతే. ఇంకా నేను పెద్దగా మేమేమి హెరాస్ చేయట్లే, వంట ఇంటి పనులు. ఇక్కడికి వచ్చిన తర్వాత మీ ఆయనకి ఇస్తాం కౌన్సిలింగ్. అమ్మ నీకు ఇక్కడ ఉండే రైట్స్ లేవు, నీకు ఒక కుటుంబం ఉంది, నీకు బాధ్యతలు ఉన్నాయి, అవి చూసుకో. మీ కోడలకి ఏమి నేర్పాలో మేము నేర్పిస్తాం. వాళ్ళు అప్పుడు కూడా విడిపోతామంటే మేమేమీ చేయలేం. ఆ కట్నాలు గట్రాలు అట్లాంటివి ఏమి ఆశించకండి తల్లి. నీకు ఆడపిల్లలు ఉన్నారు, ఇలాంటి ఒక పరిస్థితి వస్తే నువ్వు ఏడుస్తావు ఇంట్లో కూర్చొని. వద్దు, ఒక ఆడపిల్ల ఉసురులు మనకు అవసరంలా. ఆ పిల్ల ఏదో తెచ్చుకుంటుంది, అమ్మాయి మీదే వేసుకుంటుంది. నానా నీకు అర్థమైందా? ఇప్పుడు ఆ పిల్ల వెళ్ళిపోతే ఇందాక నువ్వు మాట అన్నావు చూడు, ఈ ఎఫెక్ట్ నీ సిస్టర్స్ మీద పడుతుంది. నీకు మూడో అమ్మాయిని తీసుకురావడం ఎవడి వల్ల కాదు. జీవితకాలం అయితే ఒక తోడు కావాలిగా, వీళ్ళు కాదుగా తోడు. నీకే ఎక్కువ అవసరం ఉంది, సర్దుకో. బెటర్ మేడం, వీళ్ళకి కొంచెం ఒక ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇస్తే కాస్త కవర్ అవుతుంది. అమ్మాయి అయితే తెచ్చుకోవాల్సింది తెచ్చుకోవాలి, అది రాయించేద్దాం. థ్యాంక్ యూ మేడం. అర్థమైందా? కౌన్సిలింగ్ అయితే ఒక్కసారి తీసుకోండి, కొంచెం మీరే ఉండి తీసుకెళ్ళండి, మీరు కూడా అండి. థ్యాంక్ యూ. పిల్లలే ఇలా ఉన్నారంటే పెద్దవాళ్ళు కూడా వాళ్ళకి తగ్గట్టుగానే ఉన్నారు. సో వాళ్ళకి కరెక్ట్గా ఏం చేయాలని చెప్పినందుకు డాక్టర్ గారు, అడ్వకేట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మరో కథతో మళ్ళీ కలుద్దాం.